కాళిదాస్ గారు, మీరు స్క్వాడ్రన్ లీడర్గా పనిచేశారు కాబట్టి ఈ ఐఎన్ఎస్ జటాయు నేవల్ బేస్ని ఇప్పటికే ఇది ప్రాసెస్లో ఉన్నట్టుగా ఉంది. అండ్ ఈ హిందూ మహాసముద్రంలో ఈ ప్రాంతం అనేది మనకి ఎందుకంత కీలకం కాబోతోంది? ఎందుకంటేనండి, ఇప్పుడు ఇందాక వారు చెప్పిన దాని మీద ఎక్స్టెన్షన్ అండమాన్ అండ్ నికోబార్, నికోబార్ ఆర్ కార్నిక్ అంటాం మేము మా భాషలో. కార్నిక్ ఇటువైపు లక్షద్వీప్. ఇప్పుడు చైనా మనకి అటాక్ చేసి మనల్ని దడిపించి బెరిపించి 1962లో అరుణాచల్ ప్రదేశ్ కాశ్మీర్లో ఆక్యుపై చేసింది. కానీ ఈ రోజున మన ఆర్మీ కానీ డిఆర్డిఓ ముఖ్యంగా చాలా రకరకాల అద్భుతమైన మిజైల్స్, పృథ్వీ, నిర్భయ్, ప్రళయ్, అగ్ని అండ్ బ్రహ్మోస్, ఈ మిజైల్స్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంచి నిధులు విడుదల చేయడమే కాకుండా చాలా ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యాన్ని అబ్దుల్ కలాం గారు మొదలెచ్చినటువంటి ఆ కళని సాకారం చేశారు. సో వాళ్ళకి చైనాకి అర్థమైంది. వాళ్ళు ఒకసారి టెస్ట్ చేశారు డోక్లాంలో ఒక 5-6 ఏళ్ల క్రితం. ఏం చేద్దాం, భారతదేశానికి గెలుపుతాం చూద్దామని. చూసుకుందాం అని చెప్పి డోక్లాంలో చైనాని మనం దిగ్బంధనం చేశాం. 4-5 నెలలు దడిపించడానికి ట్రై చేసి వెనక్కి వెళ్ళిపోయారు. అలాగే రేపు గాల్వాన్లో కూడా అయినప్పుడు మొన్న లడాఖ్లో 3-4 డివిజన్స్ వాళ్ళు మోహరించారు. మన దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినప్పటికీ కూడా పనులు జరుగుతున్నాయి మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే అంతకుముందు వాళ్ళు చేసిన తప్పిదాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అద్భుతమైనటువంటి సహాయం చేసి టైంకి ఆర్మీని మోహరింపజేసింది. దానికి చైనాకు అర్థమైంది. అంటే ఆర్మీ పరంగా కానీ ఎయిర్ ఫోర్స్ పరంగా కానీ టెక్నికల్గా చాలా డిసడ్వాంటేజ్. 1-2 లైన్లలో చెప్తాను, దాని నుంచి సముద్రం దగ్గరకు వస్తాను. చైనా పీఠభూమి, టిబెట్ పీఠభూమి ఏదైతే ఉన్నదో అది అరౌండ్ 16,000-17,000 అడుగులు ఎత్తునుంది. భారతదేశంలో ఉన్నవన్నీ 10,000 అడుగుల, సుమారు 5,000 నుంచి. ఆ టిబెట్ ప్రాంతంలో ఉన్నటువంటి మనకు ఆపోజిట్ గా ఉన్నటువంటి ఒక 500-600 కిలోమీటర్ల వరకు వాళ్ళ యుద్ధ విమానాలు పూర్తి స్థాయితో ఎగరలేవు. ఎందుకంటే ఎత్తులో ఉన్నాయి కాబట్టి. యుద్ధ విమానాలు పూర్తి స్థాయిలో ఎగరాలి అంటే ఏ ఇంజన్కైనా ఆక్సిజన్ కావాలి. కానీ ఎత్తు వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ తక్కువ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ యుద్ధ విమానాలు పూర్తి సామర్థ్యంతో ఎగరలేవు. దానిలో కూడా ఫ్యూయల్ కావాలి. వాళ్ళు మోసుకెళ్ళేటువంటి బాంబులు, మిజైల్స్ తక్కువగా ఉంటాయి. అక్కడ మనకు అడ్వాంటేజ్ ఉంది. మనం అన్ని ఒక్క కాశ్మీర్ తప్ప, శ్రీనగర్, కొంతవరకు అవంతిపూర్ లే తప్ప కింద పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, నార్త్ ఈస్ట్ దాకా వెళ్తే మన యుద్ధ విమానాలు పూర్తి స్థాయితో ఎగరగలం. అదొక గొప్ప అడ్వాంటేజ్ మనకి. ఆర్మీ 1-to-1 వాళ్ళది నెంబర్ 1 ఆర్మీ, మంది నెంబర్ 2 ఆర్మీ. మరి ఎక్కడ ఉన్నదండి చైనా కీలకం? నేవీలో ఉన్నది. ఇండియన్ ఓషన్ అండ్ సౌత్ చైనాలో ఉన్నది. ఇది చైనాకున్న బలం. మనకన్నా నేవీ పవర్ఫుల్ గా ఉన్నది. సో ఇప్పుడు రేపు ఎప్పుడైనా యుద్ధం రేపు ఎల్లుండి ఎవరు రావాలని కోరుకో, కానీ యుద్ధం అంటూ వస్తే డెఫినెట్ గా తాడు తెగేది మాత్రం ఇండియా చైనాకి. ఇప్పుడా రేపా ఎల్లుండ మనం మొదలు పెట్టాం, మనం రక్షించుకోవాలి. సో చైనాకు ఆయువు పట్టు కీలకం ఎక్కడైతే ఉన్నదంటే మలక్కా జలసంధి నుంచి ఇండియన్ ఓషన్, అంటే మాల్దీవ్స్ కి మనకి మధ్యలో మీరు చెప్పినట్టు ఐఎన్ఎస్ జటాయు మికనాయ్ అనే ఐలాండ్ లో స్టార్ట్ చేశారు స్ట్రాటజిక్ గా. సో అక్కడి నుంచి వెళితే చైనా నౌకల పైన, వాణిజ్య నౌకలు కానీ యుద్ధ నౌకలు కానీ చావు దెబ్బ కొట్టచ్చు. ఫస్ట్ పాయింట్ కొట్టాలి, ఎందుకంటే చైనా బలం అక్కడే ఉన్నది. చైనాకు తెలుసు ఆర్మీ పరంగా, ఎయిర్ ఫోర్స్ పరంగా అంత వాళ్ళు దెబ్బలు కొట్టే అవకాశం లేదు. కనుక చైనా మార్గాన్ని మనం కాచుకోవాలి, చాలా ముఖ్యం మనకి. ఇది కాక రెండోది ఏం చేశారు, ఇందాక చెప్పినట్టు కార్నిక్ లో స్ట్రాటజిక్ కమాండ్ పెట్టారు. ఇప్పుడు ఐఎన్ఎస్ జటాయులోనూ ఉంది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా 2 యుద్ధ విమానాల స్క్వాడ్రన్స్ పెట్టారు, సుఖాయిను, ఎల్సిఏ తేజస్. అంటే చైనా నావికా దళానికి, మన నావికా దళానికి చేదోడు వాదోడుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని రంగంలోకి దించారు. ఇది గొప్ప మూవ్. అయితే ఈ అడ్వాంటేజ్ని పోగొట్టుకోకుండా ఈ రోజు మాల్దీవ్స్ ని మన చెయ్యి నుంచి జార విడుచుకోకుండా ఎట్లాగైనా సరే మనం రేపు అవసరమైతే అక్కడ మన యుద్ధ నౌకలు మోహరించే విధంగా, లేదా ఇందాక వారు చెప్పినట్టు 1-2 ఐలాండ్స్ మనకి ఇచ్చేస్తే మనం అక్కడ ఒక నేవల్ బేస్ ని కనుక తయారు చేసుకొని, ఈవెన్ ఇందాక మీరు అన్నాడు ఐఎన్ఎస్ జటాయు దాదాపు అది పూర్తయింది, ఎయిర్ ఫీల్డ్ కూడా వస్తుంది, అప్గ్రేడ్ అవుతుంది. అది అప్పుడు డిటాచ్మెంట్ అంటే కొన్నాళ్ళు యుద్ధ నౌకలు వెళ్ళి ప్రాక్టీస్ చేసి వెనక్కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు పూర్తి స్థాయిలో అది తయారవుతుంది. అది చైనాని చావు దెబ్బ కొట్టగలదు. రెండో పాయింట్ ఏంటంటే అండి, ఇలాంటి బలమైన శత్రువుని కట్టడి చేయాలి అంటే చలిచీమలు పెద్ద పామునైనా చంపేశాయన్న చందంగా
మనకి ఫిలిప్పైన్స్, ఎందుకంటే వాళ్ళందరి మీద దాదాగిరి చైనా. వియత్నాం కానివ్వండి, ఫిలిప్పైన్స్ కానివ్వండి, థాయిలాండ్ కానివ్వండి, మలేషియా కానివ్వండి, వీళ్ళ నుంచి దాటుకొని వచ్చి ఇక్కడికి వచ్చినా కూడా మనకి సహాయం చేసే మిత్రులు ఉండాలి, అంతే కదా. ఇప్పుడు పక్కకెళ్ళి కొట్టాలి. ఇప్పుడు చైనా పాకిస్తాను ల్యాండ్లో అంటే పక్క పక్కననే మూడో దేశం లేదు. కానీ ఇండియన్ ఓషన్లో సౌత్ చైనా సీలో చైనా ఎవరినైతే దాదాగిరిగా చేసి చెడగొడుతోందో, ఇబ్బంది పెడుతోందో వాళ్లను మనం హక్కున చేర్చుకుంటే రేపు తేడా వస్తే 1కి 10 ఇంతలు మనకి 10 మంది సహాయంగా ఉంటారు. చైనా ముక్కుకు తాడు వేయొచ్చు, అవసరమైతే చావు దెబ్బ కొట్టచ్చు. ఇది చాలా స్ట్రాటజిక్ గా మనకి ఇండియన్ ఓషన్ లో బలమైనటువంటి స్థావరాలు కావాలి. మీరు అన్నట్టుగా కాళిదాస్ గారు, ఆ స్థావరాన్ని, సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి మాల్దీవ్స్ ఒప్పుకుంటుందా? ఈ రోజు ఒప్పుకోదు, 99% ఒప్పుకోదు. కానీ ఒప్పించే స్థితికి తేవాలి. ఏమని బాబు, ఇప్పుడు చైనాని ఎలా చేశారనుకోండి, పెద్ద ప్రాబ్లం. ఇందాక చెప్పినట్టు శ్రీలంకలో కానీ అక్కడ మన మిజైల్ టెస్టింగ్ అగ్ని 5 రెండోసారి, మూడోసారి, 5వ టెస్ట్ చేస్తుంటే వాళ్ళు చాలా కంగారు పడి వాళ్ళ సర్వేలెన్స్ విమానాన్ని, బెలూన్ విమానాన్ని పంపించారు కొబట్టు నౌకాశ్రయానికి. సో ఇండియన్ ఓషన్లో భారతదేశ ప్రాబల్యం గనక పెరిగితే తను ఎప్పటికీ భారతదేశంలో యుద్ధంతో గెలవదు. కానీ ఈ రోజున తన అవసరం ఉందని మొయిజు బలవంతాన్ని ఒప్పుకున్నాడు, చచ్చేచాడు, మింగలేక కక్కలేక. కానీ అతన్ని చైనా లాగా మనం ఇబ్బంది పెట్టకుండా, నేను నిజమైన మిత్రుణ్ణి, నాకు అవసరం వచ్చినప్పుడు నువ్వు కూడా మిత్రత్వం పాటించాలి అన్న ఒక సమస్య పూరణ ధోరణి కాకుండా మనము సామరస్యంగా మన నమ్మదగిన మిత్రుడుగా మనం వాళ్ళని మార్చాలి. అవసరమైతే ముగ్గులోకి దింపాలి, అవసరమైతే మెడబట్టుకుని వంచాలి. అంటే మంచిగానూ ఉండాలి, లేదా గట్టిగానైనా. అంటే మన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఈ రోజు ఎలా అయితే అన్నాడో తర్వాత కూడా, అంటే ఈ రోజు అయిపోయింది కాబట్టి వాడు మాట వింటాడని ఏం కాదు. రేపు ఎప్పుడైనా కుక్కతో ఒక వంకరే, అందులో డౌట్ లేదు. కానీ నిరంతర పర్యవేక్షణలో ఉంటూ నేను నిజమైన మిత్రుణ్ణి, నాకు అవసరమైనప్పుడు నువ్వు కూడా మిత్రత్వం ఉండాలి అన్నది విస్పష్టంగా వాళ్ళకు తెలిసేటట్టు చేయాలి. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఎగ్జాక్ట్లీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.